హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు రాగి లడ్డు చూపించబోతున్నానండి. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. 3/4 కప్పు పల్లీలండి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పక్కన తీసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులండి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అవి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కాగనివ్వాలి. ఆ తర్వాత 1/4 కప్పు రవ్వ అండి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు సిమ్లోనే ఉంచుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు రాగి పిండి అండి వేసి బాగా మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బరకగా వేయించుకోవాలి, మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉండాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న రాగి పిండి రవ్వ కూడా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే ముద్ద కింద వచ్చేస్తుంది. తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పల్లి పొడి రాగి పిండి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండలు చుట్టుకోవాలి. లడ్డు చుట్టుకునేటప్పుడు కొంచెం విరిగినట్టు అనిపిస్తే మీరు నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకోలేదు. బాగానే వచ్చినాయి లడ్డులు అయితే. హెల్త్కి అయితే చాలా మంచిదండి, పిల్లలకి పెద్దలకిను. ఒకసారి ట్రై చేసి చూడండి. రాగి లడ్డు అంటే ఉట్టి రాగి పిండితోనే చేస్తే పిల్లలు తినారండి. ఇలా చేస్తే క్రిస్పీగా బాగుంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.